ఈడోడు పొద్దు పొద్దున్నే భుజాన్ని పైప్ వేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం బండిని కడగడానికి అయితే వెళ్తున్నాం. ముందుగా ట్యాప్ని అయితే పైప్ పెట్టేసి బాగా టైట్గా బిగించాము. ఇంకా ట్యాప్ అయితే ఆన్ చేసాం అనమాట బండి కడగడానికి. చూడండి ఫోర్స్ ఎట్లా ఉందంటే చిన్నపిల్లడు పోస్తాడు కదా, ఆ ఫోర్స్ అయితే ఉంది. బాయ్స్కి అయితే ఈ వాటర్ వాష్ చేయడం అన్నది చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే బండిని సొంత తమ్ముడులా చూసుకుంటారు కాబట్టి. మా కాజాగాడు అయితే చూడండి ఏం చేస్తున్నాడు, అందులో షాంపూ వేయి. అలా కాదురా, దాన్ని తింపేరా బాబు. అలా కాదురా, చింపి షాంపూ లోపలేరా రే, ఎందుకురా ఎట్ట తయారయ్యారు రే. రైట్ ధరతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం, కష్టపడితే రాదా ఫలితం వినరా సోదరా. ఆడు చూడు, మన బండి కూడా వాష్ చేయడం స్టార్ట్ చేశాను. అబ్బో పల్లీలు దొరికినాయి, నైట్ పనికొత్తాయి స్టఫ్కి అని జేబులో పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇంకా బండికి ఫ్రెష్గా కడిగేసాను ఫ్రెండ్స్. ఎంత నీట్గా అంటే బండిని నేను చాలా జాగ్రత్త చూసుకుంటాను, ఎందుకంటే బండిని మనం జాగ్రత్త చూసుకుంటేనే ఆ బండి కూడా మనం జాగ్రత్త చూసుకునేది. ఇంకా అలా రుద్దడం అయితే స్టార్ట్ చేసాము. అటు ఇటు ముందు వెనక మొత్తం రుద్ది తెల్లగా చేసేయాలని రుద్దేశాము, ఎందుకంటే బయట చెప్తే 100-150 అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా అలాగే రుద్దామన్నమాట. బాయ్స్కి వచ్చేసి ఒక మంచి ఎమోషన్ ఫ్రెండ్స్, ఈ వాటర్ వాష్ చేయడం అంటే. బండిని సొంత తమ్ముళ్ళలా చూసుకుంటారు, అందుకే నేను కూడా నీట్గా చూసుకుంటాను. ఇంకా విజయవంతంగా వాటర్ వాష్ అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే చేరుకున్నాము. ఇంకా మా కాజాగాడు అయితే అట్లు వేయడం స్టార్ట్ చేశాడు. చూడండి ఎంత రౌండ్గా వేస్తున్నాడు, తెల్ల తెల్ల అట్లు, వేడి వేడి అట్లు, ఉల్లిపాయ అట్లు, రావాలి 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 రావాలే. ఇంకా అలా అయితే అట్లు వేయడం స్టార్ట్ చేసాము. ఇంకా ప్లేట్లో అయితే వేసేసాడు, చాలా బాగా వేస్తున్నాడు ఫ్రెండ్స్. నేనైతే అనిపించింది మంచి షాప్ పెట్టొచ్చని. ఇంకా అట్లాగే ఉల్లిపాయ దోశ కూడా వేసాడు నా కోసం ప్రేమతో. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.